డ్రైనేజ్ సిస్టమ్ గురించి మనం ప్రధానంగా పూర్తిగా చెక్ చేసుకుని, ఈ డ్రైనేజ్ సిస్టమ్ మనం ఎలా ప్రొవైడ్ చేసుకున్నాము, ఎక్కడి నుంచి ఎలా వాటర్ బయటకు వెళుతుంది, సివరేజ్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఫంక్షనింగ్లో ఉంది అనే విషయాన్ని కూడా మనం ప్రాపర్గా అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మన యొక్క ఇంటి నుంచి ఏదైతే బాత్రూమ్స్ నుంచి, అలాగే కిచెన్ యూటిలిటీ ఏరియాస్ నుంచి, ఇలాంటి ప్రదేశాల నుంచి మనకి వాటర్ బయటకు వెళుతుందో, యూటిలైజ్డ్ వేస్ట్ వాటర్ కానీ, సివరేజ్ వాటర్ కానీ బయటకు వెళ్తుందో, వీటన్నిటిని కలెక్ట్ చేయడానికి మనం గ్రౌండ్ లెవెల్లో మనం ఛాంబర్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాము. ఈ ఛాంబర్స్ ప్రొవైడ్ చేసుకుని, ఆ ఛాంబర్స్ నుంచి ఎలా అయితే మనం రూట్ బయటకి తీసుకెళ్ళి అవుట్ సైడ్లో ఉండేటువంటి మెయిన్ డ్రైనేజ్ సిస్టమ్ అలాంగ్ విత్ ది రోడ్ ఉంటుందో, మనకి ఆ యొక్క డ్రైనేజ్ సిస్టంలోకి మన ఇంటర్నల్లో ఉండేటువంటి శానిటరీ పైపింగ్ కనెక్షన్ తీసుకువెళ్ళి ఆ డ్రైనేజ్ సిస్టమ్కి కనెక్ట్ చేసుకుంటాం. అలా కనెక్ట్ చేసుకునేటప్పుడు అడిక్వేట్ స్లోప్స్ అనేవి మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క డ్రైనేజ్ ఛాంబర్స్ మనం ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తామో, అలా కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు డ్రైనేజ్ ఛాంబర్ ఇన్లెట్ లెవెల్, అవుట్లెట్ లెవెల్ అని ఉంటుంది. ఆ ఇన్లెట్ లెవెల్ కన్నా అవుట్లెట్ లెవెల్ ఎప్పుడూ కూడా లోయర్ లెవెల్‌లో ఉండవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాటర్‌లో మన ఛాంబర్‌లో కలెక్ట్ అయ్యే వాటర్ లెవెల్ కన్నా ఛాంబర్ నుంచి బయటకు వెళ్ళే వాటర్ లెవెల్ అనేది డౌన్‌లో ఉండవలసిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మెయింటైన్ చేయటం వల్ల మనకు ఛాంబర్‌లో కలెక్ట్ అయినటువంటి వాటర్ ఇమ్మీడియేట్‌లీ డీవాటర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో, అందువల్ల మన యొక్క ఛాంబర్ ఇన్‌సైడ్ మనము ఛానెల్స్ కూడా ప్రొవైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఛాంబర్ బిల్డ్ చేసుకునేటప్పుడు ఆ మ్యాన్ హోల్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం కనుక, ఆ మ్యాన్ హోల్ సైజ్ కూడా మనకి అప్రోప్రియేట్‌గా ఉండేటట్లుగా బేస్డ్ ఆన్ ది డెప్త్ ఆఫ్ ది ఛాంబర్ అనేది చూసుకొని దానికి తగిన విధంగా ప్రొవైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, ఈ విధంగా ప్రొవైడ్ చేసుకునేటప్పుడు డెప్త్ ఆఫ్ ది ఛాంబర్ మినిమమ్ 1½ ఫీట్ ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇలా ప్రొవైడ్ చేసుకోవటం వల్ల మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క సివరేజ్ వాటర్ మన ఇంట్లో నుంచి వినియోగించినటువంటి వేస్ట్ వాటర్‌ని బయటికి పంపించేదానికి మనకు వీలు కలుగుతుంది. సో, దీనిలో మన యొక్క ఛాంబర్స్, అలాగే ఛాంబర్ టు ఛాంబర్ మనం ప్రొవైడ్ చేసుకున్నటువంటి స్లోప్, మన యొక్క డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ ది ఛాంబర్స్ అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. అది దూరాన్ని బట్టి, అంటే ఒక్కో ఛాంబర్‌కు మధ్యలో ఉండేటువంటి డిస్టెన్స్‌ని బేస్ చేసుకొని 4 ఇంచెస్ నుంచి 6 ఇంచెస్ వరకు కూడా స్లోప్ అనేది మెయింటైన్ చేసుకోవటం వల్ల ఫాస్ట్‌గా ఆ వాటర్‌ని డ్రైన్ ఔట్ చేసేటువంటి విధానం మనకు కన్వీనియంట్‌గా పనికొస్తుంది.